ఎక్స్క్లూసివ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక్క పేరు మారుమోగుతోంది. రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్. దళపతి విజయ్ ముఖ్యమంత్రి కాకుండా రాజ్ భవన్ కేంద్రంగా అడుగడుగునా అడ్డుకట్ట వేస్తున్న ఇన్ఛార్జ్ గవర్నర్ అసలు నేపథ్యం ఏంటి? ఎన్నికల ముందు వరకు దూకుడుగా వ్యవహరించిన ఆర్ఎన్ రవిని తప్పించి కేరళ గవర్నర్గా ఉన్న అర్లేకర్కు తమిళనాడు బాధ్యతలు ఎందుకు అప్పగించారు? దీని వెనుక ఢిల్లీ పెద్దల మాస్టర్ ప్లాన్ ఉందా? గోవాలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా మొదలై బీజేపీ అధ్యక్షుడిగా మంత్రిగా పనిచేసిన అర్లేకర్ ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడు. గతంలో బీహార్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్నప్పుడు కూడా ఆయనపై రాజకీయ ఆరోపణలు వచ్చాయి. రవిలాగా బయటకు దూకుడు ప్రదర్శించకుండా చాలా సైలెంట్గా పైవారి కనుసన్నల్లో ఆయన పనిచేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయ్ను అడ్డుకోవడం వల్ల ఎవరికి లాభం చేకూరుతుందన్నది పక్కన పెడితే గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు మాత్రం తమిళనాట అగ్గిరాజేస్తోంది. తమిళనాడు ప్రస్తుత రాజకీయాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, మొత్తానికి తమిళనాడులో గవర్నర్గా ఉన్నటువంటి రాజేంద్రన్ అర్లేకర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి వ్యవహార శైలి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే రాజ్యాంగంకి సంబంధించినటువంటి సూత్రాలు కావచ్చు, అంతేకాకుండా ఈ గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ప్రస్తుతానికి ఆయన వ్యవహరిస్తున్నారు అనేటటువంటి దాని మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. టీవీకే చీఫ్ విజయ్ని ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశంలో ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు నిజంగా వివాదాస్పదంగా మారుతోంది. ఇప్పటికే గవర్నర్ల వ్యవస్థ మీద ఒక రకమైనటువంటి ఆందోళన నెలకొన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అర్లేకర్ వ్యవహార శైలి కూడా ఒక ఇంత ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం తమిళనాడు గవర్నర్కి సంబంధించినటువంటి అంశం మీద ప్రస్తుతానికి తీవ్ర స్థాయిలో చర్చ జరగడం, అంతేకాకుండా నెటిజన్లు కూడా అసలు ఆయన నేపథ్యం ఏంటి అనేది వెతకడం మొదలుపెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈయన ప్రస్తుతానికి కేరళకి గవర్నర్గా ఉన్నారు. అయితే ప్రస్తుతం తమిళనాడుకి ఇన్ఛార్జ్ గవర్నర్గా కూడా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈయన గోవా శాసనసభకి 2 సార్లు ఎన్నికయ్యారు. 2012 నుంచి 2015 వరకు కూడా గోవా అసెంబ్లీ స్పీకర్గా కూడా పనిచేసినటువంటి పరిస్థితి. 2015 నుంచి 2017 వరకు గోవాలో అటవీ, పర్యావరణ, పంచాయతీరాజ్ శాఖలకి మంత్రిగా కూడా పనిచేసినటువంటి పరిస్థితి. అయితే ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా, ఆ తర్వాత అక్కడి నుంచి బీహార్ గవర్నర్గా, అలాగే ప్రస్తుతం కేరళ గవర్నర్గా, ఇన్ఛార్జ్ గవర్నర్గా తమిళనాడుకి వ్యవహరిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో గతంలో ఆర్ఎన్ రవి అనేటటువంటి వ్యక్తి ప్రస్తుతానికి గతంలో తమిళనాడు కి గవర్నర్గా ఉండేవాడు. ఎన్నికలకు ముందు ఆయన్ని పక్కన పెట్టేసి ఆ స్థానంలో ప్రస్తుతానికి అర్లేకర్ని ఇన్ఛార్జిగా నియమించినటువంటి సిచ్యువేషన్. అయితే ఇక్కడ వివాదాస్పదమైనటువంటి అనేక రకాలైనటువంటి వివాదాలు ఈ అర్లేకర్ చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం విజయ్కి సంబంధించినటువంటి ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఆయన మోడీకి రహస్య మిత్రుడు అని చెప్పేసి, అంతేకాకుండా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి, జనసంఘలో పనిచేసినటువంటి వ్యక్తి, బీజేపీకి సంబంధించినటువంటి ఒక ముఖ్య నాయకుడు కాబట్టి ఇక్కడ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. రాజ్యాంగానికి సంబంధించినటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల పరమైనటువంటి అంశాలలో ఆయన ఇంట్రెస్ట్ చూపించడం పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. కేవలం ఇది ఒకటే కాదు, ఆయన మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. కేరళలో కాషాయీకరణ అనేటటువంటి దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో సైద్ధాంతిక ఘర్షణలకు ఆయన దిగడం, అంతేకాకుండా విద్యారంగంలో కాషాయీకరణకు ఆయన ప్రయత్నించారు, రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించారని చెప్పేసి అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి పినరయి విజయన్ ప్రభుత్వం కూడా తీవ్రస్థాయిలో ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అలాగే కేరళ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి గతంలో ప్రభుత్వ విధాన ప్రసంగం ఏదైతే ప్రభుత్వం రాసిస్తున్నటువంటి ప్రసంగం ఉంటుందో దాంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేటటువంటి అంశాలను పక్కన పెట్టి మిగతా అంశాల గురించి ఆయన మాట్లాడడం పట్ల కూడా తీవ్రస్థాయిలో అక్కడ ఒక రకమైనటువంటి వివాదం చెలరేగినటువంటి పరిస్థితి. దీంతో పాటు బీహార్ గవర్నర్గా ఆయన పనిచేసినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ ప్రభుత్వ నిర్ణయాల విషయంలో ఆయన అనేక సందర్భాల్లో జోక్యం చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఈ విధంగా చూస్తే అనేక రకాలైనటువంటి విమర్శలు కావచ్చు, అంతేకాకుండా ఆయన మీద అనేక వివాదాలు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే ప్రస్తుతం ఆయనే తమిళనాడుకి ఇన్ఛార్జ్ గవర్నర్గా ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ పెద్దల నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకే ప్రస్తుతం టీవీకే విజయ్ ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఆయన కావాలని తాత్సారం చేస్తున్నాడు. ఈ నెల 10వ తేదీ దాటితే ప్రభుత్వంగా ఏర్పాటు పడకపోతే ఖచ్చితంగా తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించడమా, లేకపోతే మళ్ళీ ఎన్నికలు నిర్వహించేటటువంటి పరిస్థితి ఉండడం. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇది ఆయనకు ఉన్నటువంటి నేపథ్యం. ఆయన ఈ నేపథ్యంతోనే విజయ్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా అనేక వివాదాలకు ఆయన కేంద్ర బిందువుగా మారినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అదే తరహాలు ఇప్పుడు వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా తెలుస్తుంది. అంతేకాకుండా గవర్నర్లకు సంబంధించినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించి అనేక రకాలైనటువంటి విమర్శలు కావచ్చు, అంతేకాకుండా ఏదైతే వివాదాలు ఉన్నాయో వాటికి ఇంకొంచెం బలం చేకూర్చే విధంగా ఇప్పుడు
ఆయన వ్యవహార శైలి ఉంది అనేటువంటి విమర్శలు అయితే తమిళనాడు వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది సింధు. ఎస్ రాజు, అంటే ఈ వివాదాలు ఆరోపణలు కేవలం రాజకీయ పరంగా చూడాల్సినవేనా, లేకపోతే నిజంగానే వాస్తవానికి ఎంత దగ్గరగా ఉన్నాయనుకోవచ్చు? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు విజయ్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని మనం చూస్తున్నాం. విజయ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో గవర్నర్ పాత్ర ఎంతవరకు ఉంటుందంటే, ఏదైతే ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వమా, లేకపోతే అత్యధిక స్థానాలు సాధించినటువంటి కూటమి కానీ, లేకపోతే లార్జెస్ట్ పార్టీ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రభుత్వ ఏర్పాటుకి పిలవాల్సినటువంటి బాధ్యత గవర్నర్కు ఉంటుంది. పిలిచిన తర్వాత ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 14 రోజుల లోపల ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలి. ఈ ఫ్లోర్ టెస్ట్లో ఆ ప్రభుత్వం ఖచ్చితంగా బల నిరూపణ చేసుకోవాలి, బల పరీక్షలో నెగ్గాలి. ఇది చట్టం చెబుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా గతంలో బొమ్మాయి కేసులో కూడా ఏదైతే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది, ఫ్లోర్ టెస్ట్ అనేది జరగాల్సింది అసెంబ్లీలో. ఇక్కడ గవర్నర్కి సంబంధించినటువంటి విచక్షణాధికారమో లేకపోతే ఆయన ఊహాలకు అతీతంగానో ప్రభుత్వాలు ఏర్పడవు. ప్రజా తీర్పు ప్రకారం ప్రభుత్వాలు ఏర్పడతాయి కాబట్టి సో గవర్నర్ ఖచ్చితంగా ఫ్లోర్ టెస్ట్ పెట్టాలి, అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించాల్సిందే అని చెప్పేసి ఒక తీర్పు ఉంది. సో దానికి వ్యతిరేకంగా కూడా ఈయన ఇక్కడ వ్యవహరిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో వీటన్నిటిని చూస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి అంశాలే ఇవి. సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఆయన ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు, రాజ్యాంగపరమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించి ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి దాని మీద విమర్శలు వ్యక్తం అవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇందాక నేను చెప్పినట్టు ఇటీవల జరిగింది మనకు కేరళకు సంబంధించినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా, అంటే ఆ రాష్ట్రంలో కేంద్రం ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి దానికి ప్రతిపక్షాలు ఇక్కడ అధికారంలో ఉంటాయి, అంటే స్థానిక పార్టీలు. అప్పుడు పినరయి విజయన్ ప్రభుత్వం ఖచ్చితంగా గవర్నర్ మొదటి ప్రసంగం చేయాలి. చేసేటువంటి సందర్భంలో కేంద్రం ఒకవేళ రాష్ట్రానికి ఏం చేయకపోతే దాని మీద విమర్శలు గుప్పించేటువంటి ప్రయత్నం ఉంటుంది. మరి అప్పుడు రాసిచ్చినటువంటి ఏదైతే ఆ ప్రసంగం ఉందో దాంట్లో కూడా ఆ అంశాలన్నీ కూడా పక్కన పెట్టేసి ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి అంశాలు మాత్రమే మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా గవర్నర్ల వ్యవస్థకి ఒక మచ్చ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారేమో అనేటటువంటి విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి సాక్ష్యాలు ఇవి ఆరోపణలు కాదు, విమర్శలు కాదు, కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి సాక్ష్యాలు కాబట్టి సో దీని మీద ఖచ్చితమైనటువంటి గతంలో ఏదైతే చాలా మంది కూడా చెప్పారు గవర్నర్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏ విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు అనేసి. గతంలో ఆర్ఎన్ రవి తమిళనాడుకి సంబంధించిన గవర్నర్గా పనిచేసిన ఆయన కూడా ఇదే తరహాలో అక్కడ ప్రవర్తించినటువంటి పరిస్థితి. స్టాలిన్కి ఒక రకంగా చెప్పాలి అంటే ఆయన ఒక రకంగా చాలా ఇబ్బందులకు గురి చేసినటువంటి సిచ్యువేషన్, అనేక రకాలైనటువంటి బిల్లులను తన దగ్గర పెట్టుకున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా తమిళనాడుకి సంబంధించినటువంటి అసెంబ్లీ సమావేశాలను వాకౌట్ చేసినటువంటి పరిస్థితి ఒక గవర్నర్. సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఒక రకమైనటువంటి ఆందోళన నెలకొంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యవస్థకే ఎక్కువ విలువ ఉంటుంది. గవర్నర్ ద్వారా నామినేటెడ్ అయినటువంటి వ్యవస్థ అంతా ఇప్పుడు రాజ్యాంగపరమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి వాళ్ళు రాజకీయపరమైనటువంటి అంశాల్లోకి తలదూర్చడం అనేది తీవ్రస్థాయి విమర్శలకు కూడా కారణమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది సింధు. రైట్, థ్యాంక్ యూ.